ఫ్యూచర్ సిటీ అభివృద్ధి పనులు చూసి ఓర్వలేక బీఆర్ఎస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చెల్ల నరసింహారెడ్డి, టీపీసీసీ జనరల్ సెక్రటరీ ఏనుగు చెంగారెడ్డి అన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ, మహేశ్వరం నియోజకవర్గం ప్రజలందరూ ఫ్యూచర్ సిటీ పట్ల సంతోషం వ్యక్తం చేస్తూ, ఈ ప్రాంతం అభివృద్ధి చెందడంతో పాటు భూములు రేట్లు పెరిగి పిల్లలకు ఉద్యోగాలు దొరుకుతాయని సంతోషపడుతూ ఉంటే, బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, ఆ పార్టీ నాయకులు ఇక్కడి ప్రజల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తున్న రేవంత్ రెడ్డిపై మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేస్తే మహేశ్వరంలో తిరగకుండా చేస్తామని వారు హెచ్చరించారు. గాడుపు కలుషితమైపోతుంది అని చెప్పి మనం ఎన్నో సందర్భాలలో ధర్నాలు చేయడం జరిగింది. ధర్నాలు చేసిన వాళ్ళు ఆపలే. ప్రభుత్వం రైతులకు 8 లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ మా ప్రభుత్వం ఆ రోజు కూడా ఏం చెప్పింది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫ్యూచర్ సిటీని మేము రద్దు చేస్తాము, ఫార్మా సిటీని రద్దు చేస్తాము. రేపు ఈ ప్రాంతం అభివృద్ధి, ఈ ప్రాంతంలో ఒక మంచి వాతావరణాన్ని సృష్టిస్తా అని చెప్పి ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఉన్న రేవంత్ రెడ్డి గారు, ఈనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అదే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఫ్యూచర్ సిటీగా తీసుకొచ్చి ప్రజలకు, రైతులకు కూడా ఎకరాకు ₹1,00,00,000, అదేవిధంగా ప్రతి వ్యక్తికి 120 గజాలు డెవలప్మెంట్ ఏరియా ప్లాట్ ఇవ్వడం జరుగుతుంది. రైతులను దిక్కు ఈ ప్రాంత అభివృద్ధి జరగాలని చెప్పి గతంలో వచ్చి నిన్న ఏదైతే మాట్లాడిండో ఆయన వచ్చిన పర్పస్ ఒకటి, ఆయన వచ్చింది ఏంటి, ఓన్లీ మెంబర్షిప్ డ్రైవ్ వాళ్ళది. దాంతోపాటు సార్ కోసం వచ్చి మీటింగ్ పెట్టి వచ్చి ఏం మాట్లాడంటే నిన్న ఆయన మన కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి గారి మీద మాట్లాడారు. ఎందుకంటే అవాకులు చవాకులు పేలుతుంది ఆయన ఏడవైనా కానీ. ఎందుకంటే మేము ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు అప్పుడు కూడా ఇక్కడ మనకు మన ఐటీ పార్క్ ఇచ్చి ముచ్చాల ఐటీ పార్క్ ఉండే. ఐటీ పార్క్ తర్వాత ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని తీసుకుపోయి ఫార్మాసిటీ చేసిండ్రు. ఫార్మాసిటీ చేసినప్పుడు ప్రజల్లో కూడా చాలా వ్యతిరేకత ఉండే. ఆనాడు వీళ్ళు పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు. వీళ్ళు 5 ఎకరాలకు ఇచ్చింది వీళ్ళు 8 లక్షల నుంచి 12,50,000 వరకే రైతులకు ఇచ్చింది. ఇలా జబర్దస్త్గా భూములు 14,000 ఎకరాలు జబర్దస్త్గా దౌర్జన్యంగా గుంజుకూరు హైకోర్టులో కోర్టులో కూడా పోయిన పరిస్థితి అందరికీ తెలుసు. కాబట్టి మొన్న ఏదైతే మన జనరల్ ఎలక్షన్ ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యేకి వచ్చిన 2023లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంతకుముందు రేవంత్ అన్న ఎంత పాదయాత్ర చేసినాడు కూడా మా విలేజ్లోకి వచ్చి ఆ రోజు అన్నగారికి మేము చెప్పడం జరిగింది ఫ్యూచర్ సిటీ కోసం. కాబట్టి ఆ రోజు మన రేవంత్ అన్న, నీ 100 ఎకరాలు నీ ఫామ్ హౌస్ ఉంది కదా, నీ ఫామ్ హౌస్ నీకు ఎకరాకి 20 లక్షలు ఇస్తా అని చెప్పి ఆ రోజు కూడా ఈ విషయం మీద మనం ఇవాళ ముఖ్యమంత్రి అయినటువంటి మన రేవంత్ అన్న గారు ఆయన కూడా మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆయన అయితే రైతులు ఇబ్బందులు ఉన్నారు. ఆయన మా ఊళ్ళో టమాటా ఒకటి రైతు అసలు తెప్పకుండా రేట్లు లేక వదిలిపెట్టిండు. ఆ రోజు చెప్పిండు రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే, నేను వచ్చిన తర్వాత మా ప్రభుత్వం వస్తుంది, వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో టమాటా సాస్ ఫ్యాక్టరీ పెట్టని చెప్పిండు కూడా ఆ రోజు చెప్పినట్టుగా మొన్న కూడా అయితే మన ఇప్పుడు మన ఫుడ్ మార్కెట్ ఏదైతే అయిందో ఆ ఇంటిగ్రేషన్ ఫుడ్ మార్కెట్ రోజు దాన్ని కూడా డిక్లేర్ చేయడం జరిగింది. కాబట్టి ఆ విధంగా ఆ రోజే మేము కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఫార్మాసిటీ రద్దు చేస్తామని చెప్పినాం కూడా. కాబట్టి అవి అందులో భాగంగానే మొత్తం కూడా రద్దు చేయకుండా ఉన్న అప్పటికే కొన్ని కంపెనీలకు ఇచ్చారు. కాబట్టి ఏదైతే మేడిపల్లి ప్రాంతం ఉందో ఇక్కడ మనది ఈ కందుకూరు మండలం ఉందో, కందుకూరు మండలం కూడా అప్పుడు మొత్తం హెచ్ఎండి పరిధిలో ఉంటే ఆ రోజు అయితే ప్రజాభిప్రాయం సేకరణ చేసినప్పుడు ఆ రోజు కూడా ఇదే మాట మాట్లాడిన ఆయన, అసలు మీకు ఏమంత బుద్ధి దమాకుండా అసలు ఇప్పుడు హెచ్ఎండిలో తీసుకొచ్చి ఇప్పుడు ఫార్మాసిటీ పెడతారని చెప్పి ఆ రోజు ఆబ్జెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి అప్పుడు ఆబ్జెక్షన్ వచ్చిన తర్వాతనే అప్పుడు మేడిపల్లి ఆచారము, మేడిపల్లి విలేజ్ హెచ్ఎండి లేకుంటే కాబట్టి ఆ రోజు